హే గైస్, ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఏంటంటే రేకులు ఉన్నాయి కదా, ఈ రేకులకి ఇప్పుడు ఇది సత్యసాయి జిల్లా కదిరి, అంటే కదిరికి కొంచెం దగ్గరలో ఉంటుంది. మనం ఇక్కడ ఎండ టెంపరేచర్ చూసుకుంటే ఇంత ఉండొచ్చు. అంటే ఎట్లుందంటే ఈ టెంపరేచర్ ఇంత తెలియదు, కానీ లోపలైతే ఫ్రై అయిపోతున్నాం మేము. చికెన్ ఫ్రై ఇట్లా అయిపోతాం కదా, లోపల ఓవెన్ లోపల పెడితే ఎట్లా అయిపోతాం అట్లా అయిపోతున్నాం. సో ఇప్పుడు మేము మా ఊరి దగ్గర ఏరు అంటాం కదా, అదే నది అంటాం కదా, ఆ నది ఉంది. సో అక్కడికి పోయి ఏదరా నేను పేరు దీక్షిత్ ఈడు. సో నేను ఇప్పుడు పోయి స్కూటీలో పోయి కానగాకు అంటాం కదా, కానగ చెట్టు, అది దాన్ని ఆకు కోసుకొచ్చేకి పోతున్నాం అనమాట. ఓకే, మనీ ప్లాంట్ చూడండి. మనీ ప్లాంటా? ఇది మనీ ప్లాంట్, ఇది మనీ ప్లాంట్ అంట, చూడండి. సో క్లైమేట్ అయితే ఇప్పుడు ఇట్లా ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ టైం. ఇప్పుడు అదే మధ్యాహ్నం పోతే ఆడ ఇంకంతే ఎండకి. ఓకే, ఇప్పుడు స్కూటీలో పోతాం. ఓకేనా? ఇదే స్కూటీలో పోతున్నాం ఇప్పుడు. వాతావరణం అయితే బాగుంది ఇప్పుడు ఈవినింగ్ టైంలో. సో పోతాం ఇప్పుడు. చలో బండి స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఓకే, వద్దురా వద్దులే నువ్వు. బాగా కూర్చున్నావా? బాగా వస్తుంది కదా. సో పోతాం. వెదర్ అయితే చాలా బాగుందబ్బా. ఇప్పటిదాకా ఇప్పుడు ఇంత ఎండ ఉంది కదా, అంటే సాయంత్రం అయిపోయింది. అక్కడ కొంచెం లైట్గా వర్షం పడింది అక్కడ, అది ఆ కొండల సైడ్. ఇక్కడ కొండలు అనిపిస్తుంది కదా, సోలార్ వెదర్ అయితే ఇట్లా. గుడి చూపిద్దాం. లొకేషన్ అయితే మా ఊళ్ళో చాలా బాగుంటుంది అన్న. ఇక మామిడి చెట్లు, మామిడి తోట. ఓకే, మామిడి తోట. ఈ మా ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి, అంటే పులిమేర అంటాం కదా, పులిమేరలో ఉంటుంది టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. ఇవన్నీ అవన్నీ మామిడికాయ చెట్లు. తెలుసు మీకు మామిడికాయ చెట్లు అని. గొర్రెలు. ఈ మధ్యలో ఏంద్రా ఇంత పెద్ద నా మధ్యలో. మా ఊరి దగ్గర ఈ కాలువ ఉంది, ఇది కాలువ. అదే మామూలుగా ఈ డ్యామ్స్కి అన్నిటికీ పోతాయి కదా, ఇది డ్యామ్, ఇది వాటర్. చేపలు అయితే దీంట్లో చాలా ఉన్నాయి, దీంట్లో చేపలు. ఇది కాలువ, ఏదో వర్క్ జరుగుతుంది. అంటే మా నాన్న అంటే మేమే చేస్తున్నాము. కౌలుకి అంటాం కదా, కౌలుకి వాళ్ళ దగ్గర తీసుకొని కౌలుకి చేసేదన్నమాట. సో ఇటుపక్క ఉండేది అండ్ ఇటుపక్క ఉండేది. అంటే ఇదే సంవత్సరానికి 8,000 10,000 ఇలా.
సో వచ్చేసాం బ్రిడ్జ్ దగ్గరికి. మా ఊరు అంటే హైవే నుంచి NH42 ఏదో ఒకటి పోయి అంత అబ్జర్వ్ చేయంలే. అదో ఇది బ్రిడ్జ్ అనమాట. ఓకే, ఇది బ్రిడ్జ్, ఇది రైల్వే బ్రిడ్జ్. ఇది ఫస్ట్ది, తర్వాత ఉండదు దగ్గర, కొంచెం దగ్గర వెళ్ళి చూపిస్తా. ఇది రైల్వే బ్రిడ్జ్. సో వచ్చేసినాం బ్రిడ్జ్ దాకి. బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చేపలు ఏ బ్రదర్, చేపలు చిన్న చేపలు ఉన్నాయన్నమాట. సో ఇది అంటే NH42, అది కూడా ఆ బ్రిడ్జ్ ఉంది కదా, అదే NH42. ఇంకా ఇది రైల్వే బ్రిడ్జ్. ఇక్కడ నుంచి హైవే నుంచి మా ఊరికి 2 కిలోమీటర్స్ ఉంటుంది, మా ఊరు లోపలికి. ఏది బాగా లేరా, రా పదంబా. సో ఇక్కడికి పోవాలి ఇప్పుడు. మాకు కావాల్సింది కానక చెట్టు అనమాట. రే ఎట్లా పోతున్నావా? ఈ టైంలో, ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది వ్యూ అయితే. వాటర్ సర్లే పదా, ఫస్ట్ చెట్టాకి వెళ్ళిపోతాం, మళ్ళీ లేట్ అయిపోతుంది, ముబ్బు అయిపోతుంది. అక్కడనా? మామూలుగా అయితే మధ్యాహ్నం వీళ్ళు స్కూల్ పోతారు. స్కూల్ పోయి మధ్యాహ్నం, ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా, అంతే, అదే మన ఒంటిపూట బడి అంటారు కదా, అంటే 12 వరకు, మార్నింగ్ వెళ్ళి 12 వరకు వచ్చేస్తారు వీళ్ళు ఇంటికి. వస్తానే ఇక్కడ స్విమ్మింగ్, అది ఇప్పటిదాకా చూపించినాం కదా, ఆడ ఈతాడికి వెళ్ళిపోతారు వీళ్ళు. మా నాన్న వచ్చి పిలుచుకొని వస్తారు వీళ్ళు. ముందరికి బా. ఇదిగోండి అక్కడ ఉంది చెట్టు. మాకు కావాల్సింది కాన చెట్టు అక్కడ ఉంది. అంటే ఇది రోడ్డు పక్కన ఉంటే కొట్టము, రోడ్డు పక్కన ఉంటే అంటే కొట్టకూడదు. కానీ ఇదేంటంటే లోపల, ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఇప్పుడు మేము ఇదిగోండి, ఇది నడుస్తున్నాం కదా, ఇదంతా ఇప్పుడు ఇక్కడ నుంచి అంతా మొత్తం వాటర్ అంతా పోతుంది అనమాట. ఏదన్నా పెద్ద వర్షాకాలం అయితే ఇది మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇక్కడ రైనీ సీజన్లో ఇక్కడ ఫుల్ అయిపోతుంది మొత్తం, ఈ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఆ రాయి కూడా కనపడదు, అక్కడ ఉండేది రాయి కూడా. ఇప్పుడు మేమైతే ఆ చెట్టు, ఇదిగోండి కాన చెట్టు అక్కడ ఉంది. ఇది మధ్యలో ఉంది చెట్టు, అంటే ఇక్కడ యూస్ఫుల్ ఏం లేదు. చూడండి కరెక్ట్గా, ఇది ఇటు సైడ్ వాటర్, ఇదిగోండి అక్కడ వాటర్. ఇక్కడ ఇది మొత్తం వర్షాకాలం వస్తే ఇది మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇక్కడ వరకు ఫుల్ అయిపోతుంది వర్షాకాలం వస్తే. కానక చెట్టు, పూలు చూడండి ఒకసారి, పూలు ఇట్లాగా జూమ్ చేస్తా కొంచెం.
పూలు చూడండి, కానక చెట్టు పూలు. మావాడు అప్పుడే పోయి కొడతాను, ఇక్కడ అప్పుడే కొట్టే కోల్పోయినాడు చెట్టుని. ఓన్లీ ఆకు ఒకటి కావాలంటే మాకు, ఓన్లీ ఆకు. చెట్టు కొట్టాము, ఓన్లీ ఆకు. ఈ ఆకులు ఉన్నాయి కదా, ఓన్లీ రేకుల పైన వేసుకుంటే హీట్ అబ్బా తట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఇది కూడా బాగుంటుంది. ఇది జమ్ము ఉంది కదా, ఇది వేసుకున్నా బాగుంటుంది. బట్ ఇది ఏమవుతుందంటే ఇది ఎండిపోతే మాత్రం ఇది మొత్తం అంటే దూది మాదిరి వచ్చేస్తుంది మొత్తం. ఇవ్వండి, ఇది జమ్ము. ఇది మామూలు ఇది వేరు మళ్ళీ. ఓకే, ఇది వేరు. నన్ను కొంచెం చూస్తాం, ఇదేం చూసినారా, ఇది వేరు. ఇది వచ్చి జమ్ము. ఈ చెట్టు వేరు, ఇది వచ్చి జమ్ము. ఇది ఇట్లా ఉంటుంది, ఇది జమ్ము ఇట్లా ఉంటుంది. ఇట్లా చూపిస్తా కొంచెం. ఇది జమ్ము. ఇది కొంచెం ఇదిగోండి, ఇక్కడ చూస్తాను చూడండి దగ్గర నుంచి. ఇదిగోండి ఇట్లా ఉంటుంది జమ్ము వచ్చి. ఇది అంటే ఇదైతే ఇది ఇంకా బాగుంటుంది, బట్ ఇది ఇంకా కూలింగ్ ఉంటుంది మొత్తం. పోయినసారి వేసింటాం మేము, ఇది వేసింటాం జమ్ము. అప్పుడు ఇంకా బాగుంటుంది, ఇంకా కూలింగ్ ఉండే కొంచెం, ఇంకా చల్లగా ఉంటుంది. ఇది అంతా ఉండదు, అదైతే బాగుంటుంది. బట్ అది ఎండిపోయిందంటే మొత్తం దూది మాత్రం అయిపోయి వెళ్ళిపోతుంది మొత్తం. సో ఇప్పుడు ఇదైతే కొట్టేద్దాం అంతా. ఫస్ట్ అయితే కొట్టేయాలి, ఇదంతా కొట్టేద్దాం ఫస్ట్. ఇవన్నీ కొట్టేసినాం ఫైనల్గా అయితే. ఇదిగోండి, నాకు ఇది దీక్షిత్ వచ్చి ఇది మావాడు ఎంతైనా ఎత్తేస్తాడు. మావాడు బరువు ఇట్లాంటివి ఏం పట్టించుకోడు మావాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. చలో పదా దీక్షి. లేదు, నేను తీసుకొస్తావా పదా. అంటే డైలీ కొంచెం ఒకటేసారి తీసుకోకుండా ఆటో అయితే తీసుకోవచ్చు. బట్ ఆటో మా ఊళ్ళో కొంచెం లేవు. ఆటో ఒకటేసారి తీసుకోకుండా డైలీ కొంచెం మనకి పెద్దది వ్యాన్ అట్లాంటిది, అంటే ఆటో ట్రాలీ ఆటో అని లేకపోతే బొలెరో ఇలాంటివి అయితే ఒకటేసారి తీసుకోవచ్చు మొత్తం అంతా. దీక్షిత్ చూడండి ఎట్లా తీసుకోబోతున్నా. బరువు లేదా? బరువు లేదంట. అంటే అంత వెయిట్ ఏం లేదు, అంటే కొంచెమే డైలీ కొంచెం. ఇప్పుడు మేము నది క్రాస్ చేస్తున్నాం. నది ఈ జలపాతం చాలా అందంగా ఉంది. ఓ మై గాడ్. బా, ఒక చేతి ఎత్తుకుంటుంటే కాని పని ఇది. అంటే ఇది కొడివిలు ఉంది కదా, అంటే ఇది నైఫ్ పెద్ద నైఫ్ లేదు. అదే ఇది ఉండేది. ఇప్పుడు స్కూటీ వరకు నేను వీడియో ఆఫ్ చేస్తా. వచ్చేసినాం స్కూటీ దగ్గరికి అయితే. ఇది కొంచెం స్కూటీలో అయితే పెట్టేసినాము. అంటే ఇంకా పడుతుంది, కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావాలంటే కాని పని. అంటే ఊరికని తిరగలేము కదా, ఏదో ఎప్పుడోసారి చేస్తాం మనం. దీక్షి పోదాం బా. ఏం చేస్తావు? ఏం చేస్తావురా? ఎందుకు పోస్తారా? ఇప్పుడు వద్దులేరా, రేపు చూసుకున్నాం. మళ్ళీ మొబ్బు అయిపోతుంది ఇంటికి పోయాలకి. బాగా పట్టించాం లేదు, సరిపోయింది. ఇక్కడైతే ఈ గాలి తీసి ఎట్లా పెట్టుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? దీక్షిత్ రెడీ, మేమైతే పోతున్నాం.
నీకు పెట్టుకున్నా కుందలేరా ఆటికి వా రోడ్లోకి పో రోడ్లోకి చలో వ్యూ మాత్రం సూపర్ ఉంది వ్యూ మాత్రం సూపర్ ఉంది చలో చలో వెళ్ళిపోదాం మామిడికాయలు ఇంటిదానా చూద్దాం ఆంటీకి షార్ట్ కట్ వెళ్ళిపోతాం ఇట్లా కట్టుండే అది డాడా సరే ఉండు ఫస్ట్ ఇదంతా తీసేద్దాం ఉండు ఓకే అయిపోయింది వ్లాగ్ అయిపోయింది ఇప్పుడు వేయలేం మొబ్బు అయిపోయింది ఇప్పుడు చేయలేను మా ఈడ పైన కదా మనం పడుకుంటాం అలా ఓన్లీ అంటే ఈడ పనుకుంటాం కదా ఈడ పైన వేయాలంటే ఇంట్లో అది అక్కడేం అవసరం లేదు లోపల కూల్గానే ఉంటుంది అది ఇల్లు అక్కడ రేకులు ఆ ఇంట్లో హీట్ ఉంటుంది బట్ ఇక్కడే పనుకుంటాం అనమాట ఈ రేకుల పైన వేయాలి ఇక్కడ ఎగ్జాక్ట్గా వేస్తే కూల్ ఉంటుంది అయిపోయింది వ్లాగ్ అంతే బ్రో అయిపోయింది